సందర్భంగా తాను చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ మాపై బురద చల్లే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు చేయడాన్ని మేము మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే గతంలో నుండి కూడా తాను చేసిన అభివృద్ధి అనేది అసలు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. తాను ఎమ్మెల్యేగా గెలిచిన కాడి నుంచి మొదలుకొని నేటి వరకు రౌడీయిజాన్ని పెంపొందించడం, నగరంలో గుండాయిజాన్ని అధికంగా పెంపొందించడం, భూ కబ్జాలకు మద్దతులు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప అభివృద్ధికి తెలుసుకున్నటువంటి పాపాల పోలేదు ఒక నియోజకవర్గం. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కూడా తానికి ఎన్నోసార్లు పత్రికా ముఖంగా కానీ వ్యక్తిగతంగా కానీ హెచ్చరించినా కూడా తన పనితీరును మార్చుకోకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని మా నాయకుడు దాస్య వినయ్ భాస్కర్ గారి గురించి టార్గెట్ చేస్తూ నిత్యం తన పరిపాలనను కొనసాగిస్తున్నారే తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టే ఆలోచనలో ఈ ఎమ్మెల్యే గారు లేనట్టుగా మాకు నిన్న స్పష్టమైంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి వరకు హైడ్రా పేరిట ఎందరో పేదల భూములు కొల్లగొడుతున్న సందర్భంలో ఖమ్మంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఇప్పుడు వరంగల్ కూడా హైడ్రా తీసుకొస్తా అని చెప్పి నిన్న మీడియా ముఖంగా తాను తెలపడం చాలా దురదృష్టకరం, అది బాధాకరం. ఈ ప్రభుత్వం పేదల పుట్టగొట్టడానికి తప్ప, పేదల గుడిసెలు కూల్చివేయడానికి తప్ప, పేదలు పుట్టగొట్టడానికి తప్ప మిగతా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండే అవకాశం ధోరణి లేకుండా చేస్తున్నటువంటి తీరును కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తాను చేసినటువంటి ఆరోపణలో భాగంగా మా నాయకుడు రంజిత్ రెడ్డి గారు మొన్న ఇటీవల జరిగినటువంటి తన జన్మదిన వేడుకల సందర్భంగా నగరంలో ఒక మంచి రానున్న భావితరాలకు బాటలు వేసే విధంగా తన జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు 10th క్లాస్ లోపల ఉన్నటువంటి విద్యార్థులకు బ్యాగ్స్ పంపిణీ చేయడం క్లాస్ వైజ్గా. అదేవిధంగా తాను ఎక్కడ ఈ నగరంలో ఎంత పెద్ద పాఠశాల అయినా పర్లేదు, ఎంత పెద్ద హై స్కూల్ అయినా పర్లేదు, ఆ స్కూల్లో తన వంతుగా సుమారుగా 500 మంది విద్యార్థులకు చేయూతను అందించి ఆ ఫీజులో కూడా తను భాగస్వామ్యం కల్పించుకోవడం మాకు చాలా గర్వకారణంగా భావిస్తూ, మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పినట్టు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ కార్యకర్తలు కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకునే దిశగా ముందుండి నడిపించి వాళ్ళని ఆదుకున్నవాడే నిజమైన నాయకులుగా గుర్తించాలని చెప్పి మా పార్టీ ఆదేశాల మేరకు, మా వినయ్ భాస్కర్ గారి యొక్క సూచనల మేరకు రంజిత్ రెడ్డి గారు చేసినటువంటి తీరును మేము కాకుండా లబ్ధిదారులు అందరూ, పేద విద్యార్థి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ రోజు ఇదే సమావేశ మందిరంలో హాజరు కావడం జరిగింది. దాని దృష్ట్యా జీర్ణించుకోలేని ఎమ్మెల్యే గారు వారి యొక్క అనుచర వర్గం అంతా కేవలం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వినయ్ భాస్కర్ గారి అనుచర వర్గం లేదా బీఆర్ఎస్ పార్టీ వారికి ఎక్కువ సానుభూతి పెరుగుతుందని, ప్రజలలో ఆదరణ పెరుగుతుందని అని చెప్పి ఆ భావంతోనే దాన్ని వ్యంగ్యంగా వక్రీకరించి నిన్న ఎమ్మెల్యే గారు తాను ఒక పెద్ద స్థాయిలో ఉండి కూడా ఇంత చిల్లరగా మాట్లాడుతున్నారని చెప్పేసి మేము అసలు మాకు చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఎందుకంటే తాను ఇచ్చినటువంటి బ్యాగులు ఏదైతే ఉందో ఆ బ్యాగులను 20 రూపాయలు 30 రూపాయలు అని చెప్పేసి ఎద్దుగా చేయడం చాలా సిగ్గుచేటు బాధాకరం. అయ్యా ఎమ్మెల్యే గారు, ఏదైతే చిన్నపిల్లలకు ఆ బ్యాగులు ఇచ్చిండో దానికి 20 రూపాయలు 30 రూపాయలు మీరు ధర కట్టారు కదా, ఆ 20 రూపాయలు 30 రూపాయలు ఆ పిల్లలు వేసుకునే డైపర్లు ప్యాంపర్లు కూడా రావు ఈ రోజులో. అటువంటి పరిస్థితిలో తాను ముందుండి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద పిల్లలకు, నిరుపేదలను గుర్తించి చదువుకోవడానికి బ్యాగులు పంపిణీ చేస్తే, ఎస్పెషల్గా బ్యాగులను మెన్షన్ చేసి అనడం చాలా దురదృష్టకరం. మంచి చేసినప్పుడు అభినందించాలి, యువతను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా మీరు ఒక ఆదర్శప్రాయంగా ఉండి పెద్దరికాన్ని కాపాడుకోవాలి. కానీ మరీ చిల్లరగా చేసి హరీష్ రావు గారు వచ్చిండ్రు, ఆయన ఈ బ్యాగులు పంపిణీ